సెకండ్ ఫేజ్లో ఇప్పుడు ఆల్మోస్ట్ 900 అనుకున్నా కూడా సుమారు 2000. సో ఇటు కాంగ్రెస్ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ రెండు కలుపుకొని 4000, అలాగే ఇటు బీఆర్ఎస్ సుమారుగా 2000. సో ఆల్మోస్ట్ డబల్ షేర్ ప్రస్తుతానికి కాంగ్రెస్ ఎగ్జిబిట్ చేస్తుంది సెకండ్ స్టేజ్లోనే. ఇప్పుడు సెకండ్ స్టేజ్ ఇంకా ఫుల్ రిజల్ట్స్ రాకముందే ఇటు కాంగ్రెస్కి సంబంధించి చూస్తే 4000 స్థానాలు తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఇటు కాంగ్రెస్ లీడింగ్లో, అలాగే బీఆర్ఎస్ నుంచి 2000 స్థానాలని చెప్పుకోవచ్చు. అలాగే బీజేపీ ఒకసారి మనం చూస్తే కనుక 384 స్థానాలు ఫస్ట్ ఫేజ్. అలాగే సెకండ్ ఫేజ్లో ఇప్పటిదాకా వచ్చిన రిజల్ట్స్ని ఇంక్లూడ్ చేసుకొని మనం చూస్తే ఇప్పుడు 384 బీజేపీ, అలాగే ఓవరాల్గా ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ ఇటు ఫస్ట్ ఫేజ్ అలాగే సెకండ్ ఫేజ్లో ఇప్పటిదాకా వచ్చిన లేటెస్ట్ రిజల్ట్స్ని ఇంక్లూడ్ చేస్తే కనుక 1000 మంది ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ ఉన్నారు. సో కాంగ్రెస్ 4000, బీఆర్ఎస్ 2000, బీజేపీ 384, సుమారుగా 400 అనుకోవచ్చు. అలాగే ఇటు ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ చూస్తే దాదాపు 1000 మంది. సో కాంగ్రెస్ 4000, బీఆర్ఎస్ 2000 అండ్ ఇటు భాజపా 400 సుమారుగా. ఇటు ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ కూడా ఒక 1000 మంది గెలిచారు. సో మొత్తం మీద ఓవరాల్గా స్టేట్కి సంబంధించి ఇప్పుడు 1.5 అనుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ అయిపోయింది, ఇప్పుడు సెకండ్ ఫేజ్ కూడా ఆల్మోస్ట్ పూర్తిగా అయిపోయిందని అనుకోవచ్చు. ఒక 1000 మంది ఓటర్స్ ఉన్న విలేజెస్కి సంబంధించిన రిజల్ట్స్ ఇమీడియట్గా సాయంత్రం 5-6 గంటల వరకే వచ్చేసాయి. కానీ ఏ విలేజెస్లో అయితే ఇటు 3000, 4000 అంతకుమించి ఓట్లు ఎక్కడ ఎక్కువ శాతంలో ఓట్లు ఉన్నాయో ఆ విలేజెస్కి సంబంధించిన రిజల్ట్స్ ఇప్పుడు ఇంకా కొన్ని రావాల్సినవి ఉన్నాయి. సో మొత్తానికైతే ఇప్పటికైతే ప్రస్తుతానికి కాంగ్రెస్ ఫుల్ స్వీప్ చేస్తుంది ఎలక్షన్స్ని అన్న దానికి చాలా క్లియర్గా రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. మనం టోటల్ టాలీని కూడా ఒకసారి చూడొచ్చు. ఇటు 3911 మంది సెకండ్ ఫేజ్లో 3911 స్థానాలకు గాను ఇటు కాంగ్రెస్ దాదాపు 1725 స్థానాలు, అలాగే బీఆర్ఎస్ 941 స్థానాలు, అలాగే బీజేపీ 200 స్థానాలు, అలాగే ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ 464 స్థానాలు. ఓవరాల్గా చూసుకున్నా కూడా ఇటు కాంగ్రెస్ ఫుల్ స్వీప్ చేసే అవకాశం ఉన్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? కాంగ్రెస్ ఏ నంబర్ని అచీవ్ చేయబోతుంది అనుకుంటున్నారు? కాంగ్రెస్ సపోర్ట్ చేసిన క్యాండిడేట్స్ ఎంతమంది గెలుస్తారనుకుంటున్నారు? అలాగే బీఆర్ఎస్ సపోర్ట్ చేసిన క్యాండిడేట్స్ ఎంతమంది గెలిచే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? మీ గ్రామాల్లో కాంగ్రెస్ సపోర్ట్ చేసిన క్యాండిడేట్స్ గెలిచారా, లేక బీఆర్ఎస్ సపోర్ట్ చేసిన క్యాండిడేట్స్ గెలిచారా? ఎంత ఓటు పర్సంటేజ్ నమోదైంది మీ గ్రామంలో అనేది, వీటన్నిటి గురించి మీరు మాట్లాడాలనుకుంటే ఆర్టీవీకి కింద స్క్రాల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేసి మీ అభిప్రాయాలను వ్యక్తపరచవచ్చు. ఒకసారి ఓవరాల్ టాలీ కూడా మీకు ఇటు ఫేజ్ 1 అలాగే ఫేజ్ 2 రెండు కలుపుకొని ఇప్పటిదాకా వచ్చిన లేటెస్ట్ రిజల్ట్స్ని కలుపుకొని కూడా ఒకసారి మీకు ఆ నంబర్స్ని చెప్పే ప్రయత్నం చేస్తా. ఇటు కాంగ్రెస్ ఓవరాల్గా చూస్తే 4000 స్థానాలు దాటింది, అలాగే ఇటు బీఆర్ఎస్ 2000 స్థానాలు, అలాగే ఇటు బీజేపీ 400 స్థానాలు సుమారుగా, అలాగే ఇటు ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ 1000 స్థానాలు. ఇది ఫేజ్ 1లో వచ్చిన రిజల్ట్స్, అలాగే ఇప్పుడు ఫేజ్ 2లో ఇప్పటిదాకా వచ్చిన లేటెస్ట్ రిజల్ట్స్ కలుపుకొని ఓవరాల్గా ప్రస్తుతానికి కాంగ్రెస్ 4000 స్థానాలు దాటిందని చెప్పుకోవచ్చు. అలాగే బీఆర్ఎస్ కూడా 2000 స్థానాలు. సో ఇంకా ఎలాంటి నంబర్స్ రీచ్ అవ్వబోతున్నాయి పార్టీస్? ఇటు కాంగ్రెస్ ఏ నంబర్ని అచీవ్ చేయబోతుంది, అలాగే ఇటు బీఆర్ఎస్ ఏ నంబర్ని అచీవ్ చేయబోతుంది, బీఆర్ఎస్ సపోర్ట్ చేసిన క్యాండిడేట్స్? సో దీనికి సంబంధించి మీరు మీ అభిప్రాయాలని ఆర్టీవీతో పంచుకోవచ్చు. కింద స్క్రాల్ అవుతున్న నంబర్స్కి మీరు కాల్ చేసి మీ అభిప్రాయాలను చెప్పవచ్చు. సో మొత్తం మీద మీకు లేటెస్ట్ అప్డేట్ ఇటు కరీంనగర్కి, అలాగే ఒకసారి కరీంనగర్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ కూడా మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇటు కరీంనగర్లో ప్రస్తుతానికి 26 స్థానాల్లో కాంగ్రెస్ అండ్ లీడింగ్లో బీఆర్ఎస్ 30 స్థానాల్లో ఉంది. అలాగే కామారెడ్డి చూస్తే కామారెడ్డిలో ఫుల్ స్వీప్ చేయబోతున్నారు. ఇటు 118 స్థానాల్లో కాంగ్రెస్ లీడింగ్లో ఉంది అండ్ బీఆర్ఎస్ 21 స్థానాలు, అలాగే బీజేపీ 5 స్థానాలు అండ్ ఇండిపెండెంట్ 27 స్థానాలు అని చెప్పుకోవచ్చు. సో ఇంట్రెస్టింగ్ టర్న్అవుట్. ఇటు సిద్దిపేటలో 24 స్థానాల్లో ఇటు కాంగ్రెస్, అలాగే 76 స్థానాల్లో ఇటు బీఆర్ఎస్, బీజేపీ 10 స్థానాల్లో, అలాగే ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ 26 స్థానాల్లో. సంగారెడ్డిలో కూడా ఇప్పుడు ప్రస్తుతానికి కాంగ్రెస్ లీడింగ్లో ఉంది, 110 స్థానాల్లో కాంగ్రెస్, అలాగే 64 స్థానాల్లో బీఆర్ఎస్, 3 స్థానాల్లో ప్రస్తుతానికి బీజేపీ, అలాగే 15 స్థానాల్లో ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ ఉన్నారు.
నల్గొండలో కూడా ప్రస్తుతానికి కాంగ్రెస్ లీడింగ్లో ఉంది 116